హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్ మీద వీడియోస్ అన్నమాట. ఈ వీడియో వచ్చి పార్ట్ 8, అంటే ఆల్రెడీ 7 పార్ట్స్ అయిపోయినాయి. ఆ పార్ట్స్ అన్ని పార్ట్ 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ చాప్టర్ లింక్ కూడా ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మన చాప్టర్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.5 స్టార్ట్ చేద్దాం. అయితే దానికన్నా ముందు ఒకే ఒక్క ఎగ్జాంపుల్ ఉంది, ఎగ్జాంపుల్ 20. ఫస్ట్ ఈ ప్రాబ్లం చెప్పుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. వీటికన్నా ముందు వీటికి సంబంధించిన ఈ ఫార్ములాస్ ఉన్నాయి. వీటి పేరు వచ్చి లా ఆఫ్ ఎక్స్పోనెన్స్. ఏమైనా గుర్తొచ్చినాయా? ఈ లా ఆఫ్ ఎక్స్పోనెన్స్ అనే ఫార్ములా మీకు 7th క్లాస్ నుండి వచ్చి ఉంటాయి. సో ఈ చాప్టర్లో ఈ 5 ఉన్నాయి. అయితే వీటికి రిలేటెడ్గా ఇంకా ఉన్నాయి ఫార్ములాస్. నేను అవసరాన్ని బట్టి అన్నీ వాడతాను, మీకు చెప్పిస్తాను. సో ఫస్ట్ ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. గుర్తొచ్చిందా? ఓకే. సెకండ్ వన్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, కామా ఏం గ్రేటర్ దాన్ ఎల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఏ పవర్ ఎంఎన్ అంటే అర్థం ఏమంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని అర్థం. ఓకే. ఫోర్త్ వన్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. మీరు ఈ ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ వన్లో బేస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం, అదే పవర్స్ ఈక్వల్గా ఉంటే బేస్ అనేది మల్టిప్లై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇది ఒక డిఫరెంట్ వన్. ఎందుకంటే ఇక్కడ రూట్ ఆఫ్ ఉంది, అంటే ఇది ఏ రూట్ ఆఫ్ అంటే nth రూట్ ఆఫ్. మామూలుగా మీరు చదివిన ఇంతసేపు రూట్ ఆఫ్ అని చదివినారు కదా, అది స్క్వేర్ రూట్ ఆఫ్. మీరు 8th క్లాస్లో నేర్చుకొని ఉంటారు స్క్వేర్ రూట్ ఆఫ్, క్యూబ్డ్ రూట్ ఆఫ్ అని. ఓకేనా? సో ఏమీ లేదంటే అది స్క్వేర్ రూట్ ఆఫ్, 3 ఉంటే క్యూబ్డ్ రూట్ ఆఫ్, n ఉంటే nth రూట్ ఆఫ్. nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఎన్. బైలో ఏ వాల్యూ అయితే వస్తుందో అదే రూట్లో ఉండే వాల్యూ. సో ఇక్కడ n ఉంటే బైలో n వస్తుంది. ఇక్కడ రూట్లో 3 ఉంటే, అంటే క్యూబ్డ్ రూట్ నిందనుకోండి n ప్లేస్లో 3 వస్తుంది. అదే ఓన్లీ రూట్ నిందనుకోండి n ప్లేస్లో 2 వస్తుంది. ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్, అందువల్ల n ప్లేస్లో 2 వస్తుంది. ఓకేనా? సరే, వీటిని యూజ్ చేసి ఈ ఎగ్జాంపుల్ 20 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూస్తే ఏముంది, 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, పవర్లో ఉండేది బై కదా, యాక్చువల్గా దాన్ని ఎట్ట రాస్తామంటే 2 పవర్ 2/3 ఇలా బై పెట్టి రాస్తాం. ఓకేనా? మీకు టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ప్రింట్ అయి ఉంటుంది. బట్ మాకు ప్లేస్ సరిపోదు కాబట్టి మ్యాక్సిమం మ్యాథ్స్ టీచర్స్ అంతా బైని ఇలానే రాస్తాం. ఓకేనా? సో 2/3. కొంతమంది మాత్రం ఇలానే రాస్తారు, ఎందుకంటే వాళ్ళకి బోర్డు పెద్దదిగా ఉంటుంది. మీ స్కూల్లో కూడా బోర్డు పెద్దదిగా ఉంది అనుకో, మ్యాథ్స్ టీచర్స్ ఇలా రాస్తారు. బోర్డు చిన్నదిగా ఉంటే ఇలా రాస్తారు. సో నాకు చిన్నది కాబట్టి నేను ఇలా రాస్తాను. స్కూల్లో అయితే పెద్ద బోర్డు ఉంటుంది కాబట్టి అక్కడ ఇలా రాస్తాను. బోర్డుని బట్టి మేము డిసైడ్ అవుతాం. అయితే ఈ విషయం మీకు చెప్పాలి కాబట్టి నేను ఫస్ట్లోనే చెప్తాను. సరే, ఇక చూడండి, బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి ఫస్ట్ ఫార్ములా. సో మీరు ప్రతిసారి ఫార్ములాని ఇక్కడ బ్రాకెట్ పెట్టి, స్క్వేర్ బ్రాకెట్ పెట్టి రాసుకోండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. నేను చిన్నదిగా ఎందుకు రాశానంటే నాకు ప్లేస్ లేదు కాబట్టి. సో ఒక పవర్ రాసుకుంటాం, 2/3 ప్లస్ 1/3. సో బేస్ ఈక్వల్, పవర్లో ఉండే బేస్ అంటే పవర్లో ఉండే డినామినేటర్లో ఉండే నెంబర్స్ ఈక్వల్. ఫ్రాక్షన్స్ కదా,
డినామినేటర్ ఈక్వల్ కాబట్టి ఒక డినామినేటర్ వేసుకుంటాం, పవర్స్ని యాడ్ చేసుకుంటాం. సో ఏమొస్తుంది 2^3/3. 2 + 1 అంటే 3, 3/3. 3 1 జా 3 1. సో ఏమొస్తుంది 2 పవర్ 1 అంటే 2. ఓకేనా? సరే, ఇప్పుడు 2 పవర్ 1 వచ్చింది కాబట్టి మీకు ఇంకో ఫార్ములా చెప్తా చూడండి. అదేం ఫార్ములా అంటే a⁴ = 1. మీరు 7th 8thలో నేర్చుకొని ఉంటారు. ఎనీథింగ్ పవర్ 0 ఉంటే 1. ఈ ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం దాన్ని యూజ్ చేయం, అందుకే చెప్పలేదు, కానీ నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. సరే, ఇది చూడండి, a⁴m⁴n ఈ ఫార్ములా, థర్డ్ ఫార్ములా ప్రకారం. సో 3^1/5 హోల్ పవర్ n. సో ఇది ఏ ఫార్ములా? a⁴m⁴n దట్ ఈక్వల్ టు a⁴mn అంటే m ఇంటూ n. సో 3^1/5 × 4. సో 1 4s are 4 అంటే 3^4/5. ఓకేనా? 1 × 4 అంటే 4, బైలో 5 ఉండేది అలాగే మల్టిప్లికేషన్ కాబట్టి. నెక్స్ట్ ఇది చూడండి, 7 1/5/7 1/3 = a⁴m/a⁴n a⁴m+m-n అంటే 7^1/5 - 1/3. మీరు ఈ ఫార్ములా రాసుకోండి, నాకు ప్లేస్ లేదు అందుకే రాయలా. సో ఇక్కడ చూడండి, డినామినేటర్స్ వేరు. సో నార్మల్గా ఇలా డినామినేటర్స్ వేరుగా ఉంటే మీరు ఎల్సిఎం తీసుకొని చేయాలి, అది లేట్ ప్రాసెస్ అవుతుంది, మీకు టైం పడుతుంది. అలా కాకుండా మనం ఒక టెక్నిక్ వాడతాం. అదేం టెక్నిక్ అంటే క్రాస్ అండ్ స్ట్రైట్. ఓకేనా? ఇది ఎప్పుడు చేస్తామంటే 2 ఫ్యాక్షన్స్, ఎన్ని ఫ్యాక్షన్స్? 2 ఫ్యాక్షన్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలి, అప్పుడు మాత్రమే క్రాస్ అండ్ స్ట్రైట్ మెథడ్ వాడతాం. ఎక్కువ ఫ్యాక్షన్స్ ఉంటే చేయకూడదు, అంటే 3 ఫ్యాక్షన్స్ ఉన్నా అబోవ్ 3 ఉన్నా చేయకూడదు. ఓన్లీ 2, జస్ట్ 2 ఉంటేనే చేయాలి, అది అడిషను సబ్ట్రాక్షన్కి మాత్రమే చేయాలి. సో దాని ప్రకారం ఇదేమవుద్ది, ఫ్యాక్షన్ ఇది కదా, 1 3 చూడండి, క్రాస్ 1 3 3, మధ్యలో మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. 1 5 5 బై ఇది స్ట్రైట్ అంటే 5 3 50. సో ఏమొస్తుంది 7 పవర్ -2/15. ఓకేనా? -2/15 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేమి 13 పవర్ 1/5 × 17 పవర్ 1/5. సో పవర్స్ ఈక్వల్ అంటే ఈ ఫార్ములా అంటే 13 × 17 హోల్ పవర్ 1/5 రాస్తాము. సో 13 5s మల్టిప్లై చేయండి. సో నేను ఇక్కడ చేస్తాను, మళ్ళీ నేను చేయలేదని మీరు చేయరు. సో 7 3s 21. సో దీన్ని ఈజీగా మీకు చాలామందికి 17 టేబుల్ రాకపోయినా 13 టేబుల్ వస్తుంది. సో 13 7s 91, 9 1, 13 1s 13, అదొక 9 అంటే 22, అంటే 221 పవర్ 1/5 ఇది ఆన్సర్. సో ఎగ్జాంపుల్ కంప్లీట్. సో ఇది నోట్ చేసుకోండి, ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి, నేను రఫ్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.5 స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ ప్రాబ్లం, దీనిలో ఉండేదే 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ దానిలో 3 ప్రాబ్లమ్స్, సెకండ్ దానిలో 4, థర్డ్ దానిలో 4. మొత్తం నేనే చెప్తాను, అయినా సరే మీరు ట్రై చేయండి, మీరు చేయడానికి. ఓకేనా? ముందు మీరు చేయండి, తర్వాత వీడియో చూడండి. నా సజెషన్ అయితే మాత్రం అదే, ఎప్పటికీ మార్చను, నేను ఒకే పద్ధతి. ముందు నేను చెప్పిస్తాను 1 2, ఫస్ట్ ఇది చెప్పిస్తా, దీని ప్రకారం మీరు ట్రై చేసి చూడండి, రాలేదనుకొని మళ్ళీ చూడొచ్చు. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, ఫైండ్ అన్నాడు, అంటే 64 పవర్ 2 పవర్ 1/2. ఇక్కడ మీరు బాగా చూస్తే పవర్లో ఎంత ఉంది, 1/2, డినామినేటర్ 2 ఉంది, అంటే ఈ 64ని స్క్వేర్ ఉండేటట్టు రాయగలమా? ఇక్కడ 2 ఉంది కదా, పవర్లో 2 ఉందంటే ఏమవుద్ది, స్క్వేరే కదా అంటాము. సో ఏదన్నా స్క్వేర్ ఉండేటట్టుగా 64ని రాయగలమా? రాయగలం. ఎలా అంటే 8 స్క్వేర్, 8th క్లాస్లో నేర్చుకున్నారు కదా, 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా రావాలని చెప్పినాను, మన వీడియోస్లోనే చెప్పాం.
అదే మరి క్యూబ్స్ అయితే 1 క్యూబ్ నుండి 12 క్యూబ్ దాకా రావాలి అని చెప్పిన. సో ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఈ 8 స్క్వేర్ అంటే 64. సో 64 ఎట్లా రాయొచ్చు? 8 స్క్వేర్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఇప్పుడు ఇదే ఫార్ములా మళ్ళీ చూడు. ఏ పవర్ m హోల్ పవర్ n. సో 8 పవర్ 2 ఇంటూ 1/2 mn అంటే m ఇంటూ n కాబట్టి 2 ఇంటూ 1/2. 2 క్యాన్సిల్ అంటే 8 పవర్ 1. 8 పవర్ 1 అంటే 8 అంతే. సో అదే మరి ఈ రెండు చేస్తానంటే హ్యాపీగా చేయొచ్చు. వీడియో తర్వాత చూడు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, మీకు నేర్పిస్తా ఖచ్చితంగా. సరే ఇప్పుడు నేను చెప్తా చూడు. ఇక్కడ ఎంత ఉంది? 32. పవర్లో ఎంత ఉంది? 5. అంటే పవర్ 5 వచ్చేటట్టు రాసుకోవాలి. ఎలా రాయాలి? 2 అంటే స్క్వేర్స్ నేర్చుకొని ఉంటాం, 3 అంటే క్యూబ్స్ నేర్చుకొని ఉంటాం, 5 అంటే తెలియదే. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ 32 ఏదన్నా టేబుల్లో వస్తుందా? సో మీకు అందరికీ చాలామందికి రకరకాలుగా ఆలోచిస్తారు, నాకైతే మాత్రం సింపుల్గా ఆలోచిస్తాం. 8 4 జా 34 ఇది అందరికి వచ్చిన టేబుల్. సో 8 మళ్ళీ ఏ టేబుల్లో వస్తుంది? 4 2 జార్ వస్తుందా? సో 8ని ఎలా రాసుకున్నాం? 4 2 జా. ఈ 4ని అలాగే రాసు. ఇప్పుడు ఈ ఫోన్ని చూడండి 2 ఇంటూ 2గా రాయచ్చా? సో ఈ ఫోన్ని కూడా 2 ఇంటూ 2గా రాయచ్చు. సో మధ్యలో ఒక 2 ఉందా? ఆ 2 దాన్ని. సో మొత్తం ఎన్ని 2s వచ్చాయి? 5 2s వచ్చాయి. సో దీన్ని ఏం రాయొచ్చు? 2 పవర్ 5గా రాస్తాం. ఎలా సార్? ఈ ఫార్ములా ప్రకారం బేస్ ఈక్వల్ అనుకోండి, పవర్స్ యాడ్ వచ్చేస్తాం. సో బేస్లు అన్నిటికీ 2ఏ. సో పవర్స్ అన్నీ 1ఏ ఉంటుంది. సో అన్ని పవర్స్ యాడ్ చేస్తే ఎంత? 2 పవర్. సో ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది నేర్చుకోండి బాగా, ఫ్యూచర్లో చాలా యూస్ అవుతుంది. ఓకేనా? సింపుల్గా ఎట్టా? 32 పవర్ 1/5. 32 అంటే 2 పవర్ 5 ఇంటూ హోల్ పవర్ 1/5. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పవర్లకి 2 ఫార్ములాస్, ఈ ఫార్ములా ఈ ఫార్ములా. ఇది ఇండైరెక్ట్గా మనం యూజ్ చేసాం. ఇంకో రకంగా కూడా చేయొచ్చు, ఫ్యాక్టర్స్ కనుక్కొని కూడా చెయ్యొచ్చు. ఓకేనా? అయితే ఫ్యాక్టర్స్లో మీరు చాలామంది నేర్చుకొని ఉంటారు, కొంతమంది మర్చిపోయి ఉంటారు. సో అది అవసరం అన్నప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను మీకు నేర్పిది. ఓకేనా? సరే. ఎందుకంటే ఫ్యాక్టర్స్ రావాలంటే దానికి ముందు కొన్ని రకాల నెంబర్స్ రావాలి. ముందు అవి నేర్చుకున్నాకే ఫ్యాక్టర్స్ నేర్చుకోవాలి. అదే టేబుల్స్ అయితే వాటికి అవసరం. టేబుల్స్ మీకు ఫస్ట్ క్లాస్ నుండి నేర్చుకొని ఉంటారు, అందువల్ల ఆ పద్ధతి యూస్ చేస్తాం. సో దీనికి ఏం రాయొచ్చు? 2 పవర్ ఏ పవర్ m హోల్ పవర్ n. ఈ ఫార్ములా అంటే ఏ పవర్ m ఇంటూ n అంటే 2 పవర్ 5 ఇంటూ 1/5. సో 5 5 క్యాన్సిల్. 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే అయిపోయింది. సేమ్ ఇది కూడా అంతే. 125 హోల్ పవర్ 1/3. పవర్లో ఎంత ఉంది? 1/3 అంటే క్యూబ్గా రావాలి. క్యూబ్ అంటే మనం నేర్చుకునేసాం. 125 దేని క్యూబ్? 5 క్యూబ్. 5 క్యూబ్ 125. ఓకేనా? సో దీన్ని ఎట్లా రాస్తాము? 5 క్యూబ్ 125 అంటే 5 క్యూబ్ హోల్ పవర్ 1/3. సేమ్ ఇదే ఫార్ములా. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. సో 3 3 క్యాన్సిల్. 5 పవర్ 1. 5 పవర్ 1 అంటే 5. అయిపోయింది ఆన్సర్. చూసారా ఎంత ఈజీగా ఉందో? నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంటు. ఫ్యూచర్లో చాలా చోట్ల యూస్ చేస్తాం ఇలాంటి టెక్నిక్స్ అంతా. నేను మ్యాక్సిమం అన్నీ చెప్పిస్తాను. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇందులో మొత్తం 4 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చెప్తాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందులాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు? 9 హోల్ పవర్ 3/2. డినామినేటర్లో ఏముంది? 2 ఉంది. అంటే పవర్లో ఏముండాలి? 2 ఉండే విధంగా రాసుకోవాలి. అంటే ఏమని? 9 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్గా రాయొచ్చా? సో 2 వచ్చేసించు. సో ఏమని? 3 స్క్వేర్ హోల్ పవర్ 3/2. 9 అంటే ఏమర్థము? 3 స్క్వేర్. సో ఇది చూడండి, మళ్ళీ ఈ ఫార్ములా మనం మ్యాక్సిమం ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నాం ఎక్కువగా, మిగిలింది కూడా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? 3 పవర్ 2 ఇంటూ 3/2. 2 2 క్యాన్సిల్. ఏం మిగులుతుంది? 3 పవర్ 3 అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఏమి? 27. సో ఇదే మరి 3 ట్రై చేయండి ఆన్సర్. ఓకేనా?
నేనైతే చెప్తాను, ముందు మీరు ట్రై చేయాలి. సరే, ఇంక నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ 32 వీడియో ఆపి ట్రై చేయండి, అంతేగాని నేను వెంటనే రన్ అయినాను కదా అని చెప్పకండి, ఓకేనా? వీడియో పాస్ చేయండి. పాస్ చేయడం మీకు అందరికీ తెలుసు, ఆపడం. వీడియో ఆపి తర్వాత ట్రై చేసి మళ్ళీ వీడియోని ఇది అన్పాస్ చేసి వీడియో చూడొచ్చు, ఓకేనా? 32 పవర్ 2/5. సో 32 అంటే ఇంతకుముందే నేర్చుకున్నాం. పవర్లో ఎంత ఉంది చూడండి, 5 పవర్. సో ఏమి 2 పవర్ 5 ఇప్పుడే నేర్చుకున్నాం. 32 అంటే ఏమి 2 పవర్ 5 అంటే 2 పవర్ 5 హోల్ పవర్ 2/5. సో ఇక్కడ మీకు ఏమన్నా డౌట్ వచ్చిందా చెప్పండి? హోల్ ఈ బ్రాకెట్ నేను పెడతా అండాను, ఎందుకు అంటే ఈ బ్రాకెట్ పెట్టలేదనుకోండి ఈ పవర్ దేనికి ఉన్నట్టు తెలియదు అనమాట. అది మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలి, బ్రాకెట్తో మెన్షన్ చేయాలి. ఎందుకు ఈ 32కు మొత్తానికి కదా 2/5, ఈ 32 మాత్రమే కదా ఇలా మారింది, కాబట్టి ఈ రెండింటికి పవర్ ఉన్నట్టు. లేదనుకోండి మీనింగ్ మారిపోతుంది. సో ఇదేమి 2 పవర్ 5 ఇంటూ 2/5. 5 క్యాన్సిల్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ అదే మరి ఇది. సో పవర్లో ఎంత ఉండాలి? 4 ఉండాలి. సార్ ఎలా సార్? దీనికి చేసాం కదా, అదే విధంగా ట్రై చేద్దాం. 16 అంటే ఏమని రాసుకోవచ్చు? 4 4s రైచ్చా. మళ్ళీ 4 అంటే 2 ఇంటూ 2, 2 ఇంటూ 2. ఈ 4 కూడా అంతే, 2 ఇంటూ 2. మొత్తం 2లు 2 ఉన్నాయి. 4లు ఎన్ని? 1 1 1 1. ఇదిగోండి ఈ ఫార్ములా ప్రకారం పవర్స్ అన్ని యాడ్ చేస్తే పవర్ 4 అంటే 16 అంటే 2 పవర్ 4. సో 16 పవర్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 2 పవర్ 4 హోల్ పవర్ 3/4. సేమ్ థర్డ్ ఫార్ములా 2 పవర్ 4 ఇంటూ 3/4. 4 4 క్యాన్సిల్, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8 ఆన్సర్ అంతా 8. సో 125 పవర్ -1/3. సో పవర్లో ఎంత రావాలి? 3 అంటే 125ని దేని క్యూబ్గా రాయొచ్చు? 5 క్యూబ్గా రాయొచ్చు. సో 5 క్యూబ్ హోల్ పవర్ -1/3. 5 క్యూబ్ ఇంటూ -1/3. 3 క్యాన్సిల్. సో 5 పవర్ -1 ఆన్సర్ ఇది. ఎవరికైతే కరెక్ట్గా వచ్చిందో వాళ్ళు నాకు మెసేజ్ చెయ్యండి, మాకు కరెక్ట్గా వస్తుంది సార్ అని. ఎందుకంటే ఎంతమంది బాగా ఆలోచిస్తూ ఉంటారు, నాకు కూడా ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఇంకా కొత్త విషయాలు మీకు ఎన్నో నేర్పించగలుగుతాను నేను. అందువల్ల నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి, ఓకే? నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం, ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సింప్లిఫై అన్నాడు, అంతే, ఏం లేదు. ఫైండ్ అన్నా, సింప్లిఫై అన్నా, వెరిఫై అన్నా, లేదా ఫైండ్ ద వాల్యూ అన్నా, అంత ప్రాసెస్ ఒకటే. సరే, ఇక చూడండి ఏమి ఇచ్చాడు? 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/5. సో ఇదే ఫార్ములా, బేస్ ఈక్వల్గా ఉంది, పవర్ డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ ఫార్ములా అంటే పవర్స్ యాడ్ చేయాలి, అంటే 2 పవర్ 2/3 ప్లస్ 1/5. అబ్జర్వ్ చేశారా? 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ప్లస్ ఉంది, కాబట్టి క్రాస్ అండ్ స్ట్రైట్ మెథడ్. సో 2 పవర్ 1 5s 10 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 1 3s 3 బై 3 5s 15. సో ఎంత వస్తుంది? 2 పవర్ 10 ప్లస్ 3 అంటే 13/15. అంతే, అయిపోయింది ఆన్సర్, ఇంకేం లేదు, ఓకే? నెక్స్ట్ ఇది చూడండి, ఇది 1/3 పవర్ 3 అంటే 3 క్యూబ్ హోల్ పవర్ 7. యాక్చువల్గా దీని ఫార్ములా ఉండాలి. సో అదే ఫార్ములా అంటే నేను చెప్తా చూడండి, మీకు ఆల్రెడీ వచ్చేసి కూడా ఆ ఫార్ములా ఇక్కడ రాయలేదు. సో ఏమంటే అది a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m/b/m, ఓకేనా? ఈ ఫార్ములా, ఓకే? సో ఆ ఫార్ములా ప్రకారం ఉన్న పవర్ని రెండిటికి డివైడ్ చేస్తాం, అంటే 1/3 క్యూబ్ హోల్ పవర్ 7. సో డివైడ్ చేస్తే 1 పవర్ 7. ఇక చూడండి 3 క్యూబ్ హోల్ పవర్ 7, ఈ హోల్ దీనికి వచ్చేసింది ఈసారి. సో 1 పవర్ 7 అంటే 1ని ఎన్నిసార్లు అన్నా మల్టిప్లై చేసుకోండి ఇట్లా.
1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఎంతన్నా చేయండి, అది 1 వస్తుంది, వేరేది రాదు. సో బై ఇదేమి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ థర్డ్ ఫార్ములా. సో దాని ప్రకారం ఎంఎన్ అంటే 3 పవర్ 3 ఇంటూ 7. సో 1/3 7 21, 3 పవర్ 21. ఓకేనా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేసి 27, 3 క్యూబ్ అంటే 27 కదా, కాబట్టి దీన్ని ఇంకొంతమంది 1/27 పవర్ 7గా కూడా రాస్తారు. ఓకేనా. ఇది రాసినా ఇది రాసినా ఒకటే, ఎటువంటి తేడా లేదు. దీనికి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈ ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేసుకున్నాము ఈ ఫార్ములోకి. లేదు అంటే దీన్ని సాల్వ్ చేస్తే 3 క్యూబ్ అంటే ఎంత 27 హోల్ పవర్ 7 అంతే, ఎలాగన్నా రాయొచ్చు. ఓకే. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం ఏమి 11 పవర్ 1/2 బై 11 పవర్ 1/4 అంటే బేస్ ఈక్వల్. అంటే ఇదిగోండి సెకండ్ ఫార్ములా ఇప్పుడు యూజ్ చేస్తాను. సో ఏమి డిఫరెన్స్ అంటే ఏమి 11 పవర్ 1/2 బై 11 పవర్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ 1/2 మైనస్ 1/4. చూడండి ఇప్పుడు రెండు ఫ్యాక్షన్స్ మధ్య మైనస్, సేమ్ ఇదే మెథడ్ క్రాస్ అండ్ స్ట్రైట్. ఏమి 11 పవర్ 1 4 జార్ 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్, 1 2 జార్ 2 బై 2 8 4 జార్ 8. సో 11 పవర్ 4 మైనస్ 2 అంటే 2/8. ఈ రెండు చూడండి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఇంతసేపు ఎక్కడ మనకి క్యాన్సిలేషన్ రాలా, ఇక్కడ వచ్చింది. సో 2 1 జారు 2 4 జారు అంటే ఏమొస్తుంది 11 పవర్ 1/4. ఇది ఆన్సర్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఏమి ఈ 7 పవర్ 1/2 8 పవర్ 1/2 అంటే పవర్ ఈక్వల్. సో ఏది ఈ ఫార్ములా పవర్ ఈక్వల్. సో బేస్ మల్టిప్లికేషన్ అంటే 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2 దట్ ఈక్వల్ టు 7 ఇంటూ 8 హోల్ పవర్ 1/2. 7 8 జా 56 పవర్ 1/2 అంతే ఆన్సర్. ఓకేనా. ఈ ప్రాబ్లంతో అంటే ఈ వీడియోతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ నీట్గా రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మన 9th క్లాస్లో ఉండే అన్ని చాప్టర్స్లోని అన్ని ఎక్సర్సైజెస్లోని అన్ని ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవి అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే. దీంతోపాటు మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేమంటే మన ఛానల్లో ప్రెజెంట్ 10th క్లాస్కి సంబంధించిన కొన్ని చాప్టర్స్ అప్లోడ్ చేశాం. రిమైనింగ్ చాప్టర్స్ కూడా అప్లోడ్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో మీకు 10th క్లాస్కి కావాల్సిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. వాటితో పాటు ప్రెజెంట్ ఇప్పుడు 6th 7th 8th మ్యాథమెటిక్స్ మారిపోయింది, అంటే టెక్స్ట్ బుక్ మారింది. సో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అయితే ఇవి మీకు యూస్ కాకపోవచ్చు. మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా 6th 7th 8th చదివే వాళ్ళకు యూస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఛానల్లో 6th నుండి 10th దాకా మ్యాథమెటిక్స్ వీడియోస్ లభిస్తాయి. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.